మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి సంపన్నుడైన దేవాది దేవునికి, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారికి ప్రశస్తమైన నామములో నా యొక్క కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తా ఉన్నాను. మనలందరినీ కూడా దేవాది దేవుడు ప్రేమించి ఆయుష్కాలాన్ని పొడిగించి ఈ లోకంలో మనకు నియమింపబడిన పనిని కొనసాగించడానికి ఆయన చేసినటువంటి సహకారాలను బట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించబద్దులమయ్యున్నాం. అలాగనే దేవుడు మనకి ఇచ్చిన ఇటు చక్కని అవకాశాన్ని బట్టి ఈ సమయంలో మరి యొక్క వాక్య భాగాన్ని మనం నేర్చుకుని దేవుని కృపలో వర్ధిల్లేదానికి, ఆత్మయందు బలపడేదానికి మనం ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి ఒక వాక్య భాగాన్ని ఈ సమయంలో మనం చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుని మనం ధ్యానించుకుందాము. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి ఈ సమయంలో మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ సంగతి ఏమిటని మనం పరిశీలించినట్లయితే, దేవుడు ఎప్పటికీ మనలను విడనాడడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. మన జీవితాల్లో దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఆయన తన విశేషమైన కృప కనికరాలను బట్టి తన వాక్యము ద్వారా, తన సేవకుల ద్వారా మనలను తన యొద్దకు చేర్చుకొని తన పిల్లలుగా స్వీకరించి మనలను తన కృపలో నడిపిస్తూ ఉంటుండగా కూడా ఆయా సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటాము అంటే, దేవుడు మనల్ని విడిచిపెట్టేటట్లుగా ఆయనకు బాధ కలిగించే కొన్ని కార్యక్రమాలను మనం చేస్తూ ఉంటాము. వీటిని మనం గ్రహించటానికి, పరిశీలించటానికి, అలాగనే వాటిని విడిచిపెట్టి దేవునికి మరలా సంతోషం కలిగించేదానికి ప్రయత్నం చేయకుండానే మన ప్రతిదిన ప్రయాసల్లోనూ మన యొక్క ప్రయత్నాల్లోనూ ముందుకు వెళుతూ ఉంటాము. ఏది మనకి అనుకూలంగానో ప్రతిఫలాన్ని ఇచ్చేదిగా కనబడకపోవటాన్ని బట్టి చాలా సందర్భాలు నిరుత్సాహపడుతూ ఉంటాం. ఆయా సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటాము అంటే, దేవుని వేడుకుంటూ ఉంటాం, ఆయన దగ్గర గోజాడుతూ ఉంటాం, ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. అయినప్పటికీ మనకి ఎలాంటి ప్రయోజనం కనపడకపోయేటప్పటికీ చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాల్లో కూడా చొరబడుతూ ఉంటాం. అవి మనకు మేలుకరంగా ఉన్నట్లుగా భావిస్తూ ఉంటాం. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే, ఇశ్రాయేలీయులు మొట్టమొదటిగా తమకు రాజు కావాలని కోరిన సందర్భాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ప్రవక్త అయినటువంటి సమూయేలు వారికి రాజు నియమించేదానికి దేవుని చేత పంపబడి, మీరు దేవుని ఎదుట గొప్ప పాపము చేశారని వాళ్ళని గద్దిస్తూనే, మీరు దేవుని యొక్క అదుపాజ్ఞల్లో మీరు బ్రతికినట్లయితే, ఆ రీతిగానే మీరు రాజు కూడా దేవుని యొక్క చిత్తానుసారంగానే పరిపాలన చేసినట్లయితే దేవుడు మీకు తోడుగా ఉంటాడని చెప్పి వాళ్ళతో ఏమంటూ ఉన్నాడు అనంటే, ఆయన తనకు జనముగా చేసుకున్నటకు మిమ్ములను ఇష్టము కలిగి ఉన్నాడు గనుక తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు అని చెప్తూ ఉన్నాడు. ఈ విడనాడడు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించేటువంటి క్రమంలో, దేవుడు విడనాడినటువంటి మనుష్యుడు ఎలాగనో ఉంటాడు, లేక వారి యొక్క స్థితిని మనం గుర్తుపట్టడం ఎలాగనో అనేటువంటి సంగతి మొదట మనం గ్రహించే ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే, లోకంలో తమ ఇష్టానుసారంగా జీవించేవారు కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని భావిస్తూ ఉంటారు. చెడ్డ పనులు చేసేవారు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే, దేవుని స్మరిస్తూనే దేవుడు నాకు తోడుగానే ఉన్నాడు ఈ పనులు చేయటం అనుకుంటూ ఉంటారు. అయితే వాస్తవానికి దేవుడు చెడ్డ పనులు చేసేవారికి తోడుగా ఉండడు, దుష్టత్వాన్ని వెంబడించే వారిని ఆయన సహించడు. ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగించేవారు ఉన్నారో వారిని మాత్రమే ఆయన తోడుని నడిపించేటువంటి క్రమాన్ని మనం గమనిస్తూ ఉంటాం. కనుక ఈ సమయంలో మనం దేవుడు మనల్ని విడనాడినట్లయితే మన పరిస్థితి ఎలాగుంటుంది, లేకపోతే ఆ స్థితిని మనం గుర్తించడం ఎలాగనా అనే విషయాన్ని మనం పరిశీలించినప్పుడు, కీర్తనకారుడు 44వ కీర్తనలో 9వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం పరిశీలిద్దాము. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు అని భక్తులు తమ గత జీవితాల్లో జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే దేవుడు ఏం చేశాడట, వాళ్ళని విడనాడి అవమానపరిచినట్లుగా భక్తులు గుర్తించారు. దేవుడు వాళ్ళని విడనాడినప్పుడు
వాళ్ళ పరిస్థితి ఎలాగున్నదో ఇక్కడ కొన్ని వచనాలు వాళ్ళు తెలియచేశారు. వాటిని మనం పరిశీలిద్దాం. మా సేనలతో కూడా నీవు బయలుదేరకయున్నావు. కనుక ఇజ్రాయేలు ప్రయాణం చేసేటువంటి క్రమంలో దేవుడు వాళ్ళకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు వాళ్ళని విడనాడాడో అప్పుడు మొదట చూసింది ఏంటంటే దేవుడు వాళ్ళతో పాటు ప్రయాణంలో ఉండటం లేదు. మొదటి విషయం. రెండవది మనం గమనించినట్లయితే శత్రువుల ఎదుట నిలవకుండా వెనకకు పారిపోయేటట్లుగా మమ్మల్ని చేశావు. అంటే మాకు యుద్ధంలో జయము కలగట్లేదు, శత్రువుల ఎదుట మాకు ధైర్యం చాలట్లేదు, మేము నిలబడి ఎదిరించడానికి మాకు శక్తి చాలటం కారణం ఏంటంటే నీవు మాతో ఉండటం లేదు అనే విషయాన్ని గుర్తించారు. అలాగనే మనం గమనించినట్లయితే అన్యజనులలోనికి మమ్మల్ని చెదరగొట్టి ఉన్నావు అని అంటాడు. అంటే దేవుని యొక్క ప్రజలందరూ కూడా ఒక బలమైన జనాంగం కదా, అయినా దేవుడు వాళ్ళని విడిచిపెట్టినట్లయితే వాళ్ళని ఏం చేస్తాడట, అన్యజనుల్లోనికి చెదరగొట్టి వేస్తాడని. తర్వాత మనం గమనిస్తే మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు, అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మల్ని ఉంచి ఉన్నావు. ఇంకా ప్రతిదినం మాకు ఎలాగుంది అంటే దినమెల్లా మా అవమానము తలపోయిచున్నాము, సిగ్గు మా ముఖమును కమ్మి ఉన్నది అని అంటాడు. గమనించండి, అంటే దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండేదానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన ఏ క్షణము కూడా మనల్ని మర్చిపోడు. మన సంగతుల విషయంలో ఆయనకి జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఉండదు. అలాంటి దేవుడు మనల్ని విడనాడుతున్నాడు అంటే మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకు విడనాడతాడనే తర్వాత మనం పరిశీలన చేద్దాము. దేవుని చేత విడనాడబడిన మనుషుని యొక్క స్థితి ఎలాగుంటుంది అనంటే, ఒకటి, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క నడిపింపు అతనికి ఉండదు. రెండవది, శత్రువులు ఎదుట నిలవకుండా పారిపోయేటువంటి స్థితిలోనికి వాళ్ళు దిగజారిపోతుంటారు. అలాగనే అన్యజనులలోనికి దేవుడు వాళ్ళని చెదరగొట్టేస్తాడు. అలాగనే అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను దేవుడు వారిని నియమించేస్తాడు. ప్రతి దినము కూడా ఎలా ఉంటుంది అనంటే అవమానమును తలపోయించుకుంటూ సిగ్గు పడుతున్న ముఖంతో గడపాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు తోడుగా లేకపోతే, దేవుడు మన పక్షంగా ఉండకపోతే, దేవుడు మనతో కలిసి ఆయన నడవకపోతే మన జీవితంలో ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటామో వీటన్నిటిని బట్టి మన మనసు దిగులుతోనూ భయముతోనూ ఆందోళనతోనూ కృంగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనసు ఇలాంటి గలిబిలికి గురవుతూ ఉంటుందో అప్పుడు దేహము కూడా తన ఆరోగ్యాన్ని విడిచిపెట్టి బలహీనతలను పోగు చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లుగా దేవుడైతే ఎప్పుడు మనల్ని విడనాడేటువంటి వాడు కాదు. ఒకవేళ ఆయన విడనాడాడు అనంటే ఇది మన జీవితంలో ఉండేటువంటి పరిస్థితి విడనాడినట్లయితే. అయితే ఈ సమయంలో అసలు దేవుడు ఎందుకు విడనాడతాడు అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఎందుకు ఈ సంగతిలో మనం పరిశీలన చేయవలసి వస్తుంది అంటే, ఈ రోజున దేవుని చిత్తానికి వేరుగా, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా మనుషుల యొక్క కల్పించినటువంటి ఆలోచనలని గొప్పగా తీసుకుంటూ దేవునికి బాధ కలిగించే పనులు చేస్తున్నప్పటికీ నేను దేవునిలోనే ఉన్నాను, దేవునితోనే ఉన్నాను, దేవుడే నన్ను నడిపిస్తున్నాడు అనేటువంటి భ్రమతో కూడిన బ్రతుకుల్లో చాలామంది క్రైస్తవులు వెళ్ళిపోతూ ఉన్నారు. క్రైస్తవులను పిలువబడుతూ ఉన్నారు కానీ క్రీస్తుని వెంబడించే పరిస్థితులు మనం కనుగొనలేకపోతా ఉన్నాం. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు విడిచిపెట్టేస్తాడు అనే విషయాన్ని కూడా మనం పరిశీలన చేద్దాము. ఇక్కడ కీర్తనలో మనం చదివినటువంటి వాక్య భాగానికి మూలమైనటువంటి ఒక వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, అనగా నిర్గమకాండము 33వ అధ్యాయము 3వ వచనాన్ని మనం పరిశీలించినప్పుడు, మీరు లోబడనల్లని ప్రజలు గనక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. గమనించండి, దేవుడే స్వయంగా అరణ్య ప్రయాణంలో మార్గంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ గురించి ఆయన స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మీతో కూడా రాను, మీరు ప్రయాణం చేసి మీ దారిని మీరు వెళ్ళండి, మార్గ మధ్యలో మిమ్మల్ని సంహరించేస్తానేమో అని చెప్పి దేవుడు మాట్లాడాడు. ఇది ఏ సందర్భంలో దేవుడు అంత తీవ్రంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఈ రోజున మనుషుల మాటలకు ఉన్నటువంటి విలువ దేవుని వాక్యానికి ఉండటం లేదు. మనుషులు కల్పించుకున్న వస్తువులకు ఉన్నటువంటి విలువ దేవుని వాక్యానికి ఉండటం లేదు.
మనుషులు సమకూర్చుకున్నటువంటి వనరులకు సాటిగా దేవుని వాక్యానికి విలువ ఇవ్వటం లేదు. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు అంటే అది ఎంత తీవ్రమైనటువంటి పరిణామాలు కలిగిస్తుందో జాగ్రత్తగా గ్రంథంలోంచి మనం పరిశీలన చేయాలి. ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు ముందు చెప్పాడు, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నా కట్టడలన్నీ మీరు గైకొని ఎళ్ళ మిమ్మల్ని నేను స్వకీయ సంపాద్యముగా తీసుకుని కనాను దేశాన్ని మీకు నిత్య స్వాచ్ఛంగా ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ఇది దేవుడు మొట్టమొదటి వాళ్ళతో పెట్టుకున్న కండిషన్ అది. కానీ మార్గ మధ్యలో వాళ్ళు ఏం చేశారో తెలిసిన, దేవుడు చెప్పినటువంటి ఈ మాటలన్నిటిని ప్రక్కన పెట్టి తమ సొంత ఆలోచనలతో చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పరిశీలించి వాళ్ళు వెంబడించేటువంటి వ్యర్థమైన వాటన్నిటినీ వీళ్ళు వెంబడించే ప్రయత్నం చేస్తే దేవుడు కోపంతో ఈ మాట మాట్లాడాడు. ఇంతకీ ఏం చేశారని మనం గమనించినట్లయితే నిర్గమకాండము 32వ అధ్యాయంలో దేవుడు మోషేను వారికి ఆజ్ఞలు ఇచ్చేదానికి సీనాయి పర్వతం మీదకు రమ్మన్నాడు. ఆయన అక్కడికి వెళ్ళాడు. 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో ఉన్నాడు. దేవుడు స్వయంగా తన స్వహస్తాలతో రాతి పలకల మీద వ్రాసినటువంటి ఆజ్ఞలు తీసుకుని వచ్చేదానికి సిద్ధమయ్యాడు. ఆయన బయలుదేరి వస్తూ ఉంటే కొండ క్రింద అక్కడ ఒక ధ్వని వినబడతా ఉంది. ఆ ధ్వని జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని వినబడుతున్నట్లుగా మోషే గమనించాడు. ఇదేంటి, కింద ఉన్నటువంటి ప్రజలకు ఎవరు వాయిద్యాలు ఇవ్వలేదు కదా, పైగా అక్కడ వాళ్ళు చేయవలసినటువంటి పండుగలు ఆచారాలు ఏమి లేవు కదా, ఇలాంటిది ఎందుకు వినబడతా ఉందని చెప్పేసి మరి మోషే వాళ్ళని గమనిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారట, ఒక దూడను చేసుకొని దాని ఎదుట నాట్యం ఆడుతూ వాళ్ళు తినటము, త్రాగటము, వ్యభిచరించటము, ఇలాగన వాద్య పరికరాలతో వాళ్ళు వ్యర్థమైన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ గమనించిన మోషేకి తీవ్రమైనటువంటి కోపం కలిగింది. చాలా బాధపడ్డాడు. సేవకుడిగా ఉన్న మోషేకి ఎంత బాధ కలిగింది అంటే దేవునికి ఇంకెంత బాధ కలిగి ఉంటుంది. కాబట్టి దేవుడేమన్నాడు అనంటే, ఇలాంటి వారిని తోడుకుని వెళ్ళటం, వాళ్ళతో రావటం నాకు ఇష్టం లేదు. మోషే నీవి వాళ్ళని తీసుకుని వెళ్ళు, నేను మీతో కూడా రాను అని అన్నాడు. అయితే ఈ మధ్యన కొంత సంభాషణ జరిగింది. ఈ మాటకు ముందు ఏంటనంటే మోషే ఏం చేశాడు అంటే వాళ్లకు పరిష్కారంగా కొన్ని మాటలు చెప్పాడు. ఇంచుమించు ఆ దినాన 3000 మంది చనిపోయారు. తర్వాత మోషే అంటున్నాడు, మీలో ప్రతివాడు కూడా భయంకరమైన పాపం చేశారు. 32వ అధ్యాయం నిర్గమకాండము 30వ వచనం నుంచి మనం గమనిస్తే, మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేస్తారు గనుక యెహోవా యుద్ధకు కొండ ఎక్కి వెళ్ళేదను, ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగునేమో నేను. అప్పుడు మోషే యెహోవా యుద్ధకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నా పేరు తుడిచిపెట్టుమని బతిమాలుచున్నాను నేను. అంటే దేవుడు వాళ్ళ మీద తీవ్రంగా కోపగించుకున్నాడని అర్థమైపోయింది. అప్పుడు మోషే ఏమని బ్రతమాలుకుంటున్నాడు, ఆయన నేనొచ్చి వారి పక్షంగా మీ ఎదుటి ప్రాధేయపడి బతిమాలుకుంటున్నాను, వాళ్ళను కనికరించు. వాళ్ళని కనికరించలేనటువంటి పక్షంలో నీ గ్రంథంలో వ్రాయబడిన నా పేరును కూడా తీసేయి అని చెప్పేసి బ్రతిమాలుకుంటే దేవుడు అన్నాడు, ఎవడు నా ఎదుట పాపము చేయునో వాడినే నా గ్రంథంలోంచి తుడుపు పెడతాను, కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళని నడిపించు, కనాను దేశం తీసుకుని వెళ్ళు అని 33వ అధ్యాయంలో మాట్లాడుతూ 3వ వచనంకి వచ్చేటప్పుడు అన్నాడు, నేను మీతో కూడా రాను అన్నాడు. ఇంకా దేవుడు రాకపోతే ఎక్కడికి వెళ్తామో, ఏం చేస్తామో, ఎటు వెళ్తామో, ఎంత క్షేమంగా పోతామో, ఎంత సంతోషంగా వెళ్ళగలుగుతామో ఒకసారి ఆలోచించండి. దానికి మోషే దేవుని దగ్గర ఎంత ప్రాధేయపడినా కానీ దేవుడు ఒక వాళ్ళలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపించాడు. అదేమిటి అన్నదంటే 33వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుదాము. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి, ఎవడునో ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇజ్రాయేలుతో, మీరు లోబడనల్లని ప్రజలు, ఒక్క క్షణమాత్రము నేను మీ నడుముకు వచ్చి తిన మేము నిర్మూలన చేసేదను గనుక
మిమ్మల్ని ఏమి చేయవలనో నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయడని చెప్పుమనెను. అంటే ఇక్కడ గమనించారా, వాస్తవానికి వాళ్ళు బయలుదేరేటప్పటికి వాళ్ళ స్థితి ఏంటి అన్నదంటే దుర్భరమైనటువంటి పరిస్థితి. ఇంచుమించు 400 సంవత్సరాల నుంచి తినటానికి తిండి లేక, తాగటానికి గంజి లేక, కట్టుకోవటానికి వస్త్రం లేక, ఉండటానికి స్థలం లేక, వాళ్ళని స్వేచ్ఛగా బ్రతకనిచ్చేటువంటి స్వాతంత్ర్యం లేక, ఐగుప్తిక బానిసత్వపు బంధాల్లో వాళ్ళు మగ్గిపోతూ ఉంటే వాళ్ళని విడిపించి వాళ్ళకి స్వేచ్ఛ జీవితాన్ని ఇచ్చి వాళ్ళని ఎంతో ఆశీర్వాదకరమైన ప్రజలుగా వాళ్ళని దేవుడు హెచ్చించాలని ఆ భయంకరమైన ఇనుప కొలిమిలో నుంచి వాళ్ళని బయటకు తీసుకొని వస్తూ ఉంటే కొంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటంటే కొద్ది రోజులు మోషే వీళ్ళ దగ్గర ఉండకుండా దేవుని సముఖానికి వెళ్ళాడు, సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. ఈ మధ్యలోనే వాళ్ళు తమ సొంత ప్రయత్నాలని మొదలుపెట్టేశారు. మోషే అన్నైనటువంటి అహరోన్ని బలవంత పెట్టారు, మా కొరకు ఒక దేవుడిని చెయ్యి, మన ముందు నడవటానికి ఒక దేవతను చెయ్యి, మనము కనాన్ దేశానికి వెళ్ళేదానికంటే తిరిగి మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాము, వెళ్ళిపోయేదానికి కూడా మనం ఒక దేవుడిని ముందు చేసుకుని పెట్టుకుని వెళదాము అని చెప్పి అహరోన్ని బలవంత పెడితే అహరోన్ అన్నాడు, మీ దగ్గర ఉన్నటువంటి బంగారపు ఆభరణాలు తీసుకుని రండి అంటే ఆ బంగారపు ఆభరణాలన్నిటినీ కరిగించి ఏదో ఒక రూపాన్ని తీసుకొని వచ్చిన ప్రయత్నం చేస్తూ ఉంటే అది దూడ రూపం వచ్చింది. ఇప్పుడు ఆ దూడ ఎదుట వాళ్ళు ఎలాంటి భయంకరమైనటువంటి పనులు చేశారో చూడండి. మనకు పండుగ జరుగుద్దని చెప్పి ప్రకటించుకున్నారు. వాళ్ళు తినటానికి, త్రాగటానికి, నాట్యం ఆడటానికి, విచ్చలవిడిగా ప్రవర్తించడానికి మొదలుపెట్టారు. అంటే దేవుడు అంటున్నాడు, ఇదంతా వాళ్ళకి ఎందుకు వచ్చింది అనంటే వాళ్ళు 430 సంవత్సరాలు శ్రమ పడుతూ ఉంటే ఐగుప్తుల దగ్గర నుంచి బంగారపు వస్తువులు అడిగి తెచ్చుకోండి అని చెప్పాను కదా, వాటిని చూసుకుని వాటితో దేవతను ఏర్పాటు చేసుకున్నారు కనుక వాళ్ళెవ్వరూ కూడా ఆభరణాలు ధరించుకోకూడదు. ఇదేంటండి, ఆభరణాలు ధరించుకుంటే తప్ప? కాదండి. ఇక్కడ గమనించండి, ఇక్కడ 2 పాయింట్లు మనం గమనించాలి. ఒకటి ఏమిటంటే మనల్ని పిలిచినటువంటి దేవుడు, మనల్ని సృష్టించినటువంటి దేవుడు, మనం నడిపిస్తున్నటువంటి దేవుడు ఎవరైనా గుర్తెరిగిన తర్వాత మన మరణ పర్యాంతం వరకు ఆయన చిత్తాన్ని జరిగించేవారిగా మనం ముందుకు వెళ్ళాలి. అలాగని కాకుండా పక్క చూపులు చూసే ప్రయత్నం చేస్తే, కొన్ని ఎగస్ట్రా పనులు చేసేదానికి మనం ప్రయత్నం చేస్తే దేవునికి భయంకరమైనటువంటి కోపం వస్తుంది. రెండవది, దేవుడు మనల్ని దీవించి ఏ ఆభరణాన్నో, ఏ వస్తువునో, వాహనాన్నో మన సౌకర్యార్థం దేవుడు ఏదైనా అనుగ్రహిస్తే అనుగ్రహించబడినటువంటి దీవెనకరమైన వస్తువునో పదార్థాన్ని చూసి దేవుడిని పక్కన పెట్టి దీనిని ముందు పెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళు చేసిన పని అదే కదా. దేవుడు వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటున్న ఆభరణాలు అడిగి తెచ్చుకుంటారా బాబు అని వాళ్ళకి చెప్తే ఆ ఆభరణాలు తెచ్చుకున్నటువంటి ఆభరణాలతో, బంగారపు వస్తువులతో ఒక దేవుడు చేసుకోవడానికి తయారయ్యారు అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంది ఆలోచించండి. అలాగే దేవుడు వాళ్ళ మేలు కొరకు, అవసరాల కొరకు వాళ్ళని దీవెనకరంగా ఉంచుదామని ప్రయత్నం చేస్తే అలాంటి వస్తువులు తీసుకుని వెళ్ళి దూడబొమ్మని చేసి దేవునికి కోపం పుట్టించే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే విగ్రహారాధన అనేటువంటిది, అనగా దేవుణ్ణి ఒక రూపానికి మార్చే ప్రయత్నం చేసి ఆయన గొప్పతనాన్ని, ఆయన ఘనతను తగ్గించేశారు. రెండవది ఏంటంటే దేవుడు వాళ్ళకి ఏదైతే వస్తువులను ఇచ్చాడో ఆ వస్తువులను ఆరాధించి పూజించే స్థాయికి దిగజారిపోయారు. ఈ 2 కూడా దేవుని ఎదుట భయంకరమైన పాపాలుగా దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనం పరిశీలించినప్పుడు ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన ఏం చేశాడో క్రైస్తవులందరికీ తెలిసినట్టు గొప్ప సంగతులే. ఆ సంగతి నేను ప్రస్తావించదలుచుకోలేదు, కానీ అతను చేసిన ప్రయత్నంలో దేవునికి ఎందుకు బాధ కలిగింది అంటే దేవుడు చెప్పినటువంటి పనిని పక్కన పెట్టి ఒక మంచి షేనారు పై వస్త్రాన్ని, 200 తులముల వెండిని, 50 తులముల బంగారపు కమ్మిని తీసుకుని వచ్చి ఎవరికి కనపడకుండా తన డేరాలో మట్టితో కప్పి దాన్ని దాచుకునే ప్రయత్నం చేశాడు. అంటే ఇప్పుడు
దేవుడు వాళ్ళకి దీవెని ఇస్తానన్నాడు, దేవుడు వాళ్ళను పోషిస్తా ఉన్నాడు, కనాను దేశాన్ని స్వాచ్ఛంగా ఇస్తా అన్నాడు, ఆ దేశంలో భూభాగాన్ని ఇస్తాడు, పంట పొలాలు ఇస్తాడు, తవను బావులు ఇస్తాడు, కట్టబడినటువంటి ఇళ్లను ఇస్తాడు. ఇవన్నీ దేవుడి చెవి కాకుండా తను ఎక్కడో దొరికినటువంటి వాటిని తెచ్చి తన ఘనతను పెంచుకోవాలనుకున్నాడు. అంటే మంచి షేనర్ వస్త్రం ధరించుకుంటే గొప్పతనం వచ్చేస్తుందా? అలాగని వెండిని బంగారాన్ని పోగు చేసుకుంటే అతడు గొప్పవాడైపోతాడా? దేవుని మాట వింటే అవుతాడా? ఎప్పుడైతే ఇలాగ వస్తువుల మీదకి తన మనసును డైవర్ట్ చేసుకున్నాడో అప్పుడు ఖచ్చితంగా ప్రతి మనిషి దేవుని ఎదుట పాపం చేసిన వాడే అవుతాడు. ఇంకా అలాగనే ఆభరణాల విషయంలో దేవుడు ఎందుకు అవి మీరు ధరించుకోవడం తీసేయండి అని చెప్పాడు అనంటే, యెషయా గ్రంథంలోకి వచ్చినప్పుడు అక్కడ కూడా ఇజ్రాయేలు స్త్రీలు ఆభరణాలు ధరించుకుని వాళ్ళు ఎలాగన జీవించారు, దాన్ని బట్టి దేవుడు వాళ్ళని గద్దించిన సందర్భాన్ని చూస్తాం. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుంచి చదివినట్లయితే, మరి యెహోవా సెలవిచ్చిందేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు ఓరచూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరచును. ఆ దినమున యెహోవా గల్లు గల్లుమని వారి పాదభూషణములను, సూర్య బింబ భూషణములను, చంద్రవంకములను భూషణములను, కర్ణభూషములను, కడియములను, నాణ్యమైన ముసుకులను, కుల్లాయిలను, కాళ్ల గొలుసులను, వడ్డాణములను, పరిమళ ద్రవ్యపు బరిణలను, రక్షరేకులను, ఉంగరములను, ముక్కు కొమ్ములను, ఉత్సవ వస్త్రమును, ఉత్తీర్యములను, పైటలను, సంచులను, చేతి అద్దములను, సన్నపు నారతో చేయబడిన ముసుకులను, పాగాలను, శాలువాలను తీసివేయును. అంటే ఇవన్నీ వాళ్ళకు దీవెనకరంగా దేవుడు ఇచ్చాడు. దేవుని వెంబడిస్తూ ఉంటే దేవుడు అందరిని దీవిస్తాడు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, దేవుడు ఇచ్చినటువంటి వాటిని ధరించుకొని వాటితో తమ సొగసును చూపించేదానికి, వాటితో వాళ్ళ వైభవాన్ని గొప్పగా పెంచుకునేదానికి ఏం చేస్తూ ఉన్నారట? మెడచాచి నడుచుచు ఓరచూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మోగిస్తూ ఉన్నారు. ఇవన్నీ దేవుడు ఎందుకు ఇస్తున్నాడు మనకి? మనలో ఉన్నటువంటి మానసిక సౌందర్యానికి అలంకరణగా వాటిని ఇచ్చాడు తప్ప, మానసిక సౌందర్యం లేనప్పుడు బాహ్య సౌందర్యం ఎంత ఉన్నా అది వ్యర్థమైందే. మనకు చక్కగా చెప్పబడింది, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది అని. అది స్త్రీకి మాత్రమే వర్తించేటువంటి మాట కాదు, కానీ వివేకము లేనటువంటి పురుషుడైన స్త్రీ అయినా ఒకటే స్థితి. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకొని వాటినే దేవుడిగా మనం కన్వర్ట్ చేసుకుని వాటినే హెచ్చుగా మనం భావిస్తూ ఉన్నాము అంటే అక్కడ దేవుణ్ణి అవమానపరుస్తూ ఉన్నాము. కనుక ఆ పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడు అంటే మనల్ని విడిచి వెళ్ళిపోతాడు. మనకు తోడుగా ఆయన ఉండే ప్రయత్నం చేయడు. అందుకనే ఈ ఇజ్రాయెల్ స్త్రీల గురించి ఏమన్నాడు అంటే, ఇవన్నీ తీసేస్తానని చెప్పి వాళ్ళు ఏమి ధరించుకోబోతారు అంటే, పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, నడికట్టునకు ప్రతిగా తాడును, అల్లిన జడకు ప్రతిగా బోడితలయు, ప్రశస్తమైన పై వస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు, అందమునకు ప్రతిగా వాతయు ఉండును. మనుషులు ఖడ్గము చేత కూలుదురు, యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు, పట్టణపు గుమ్మముల బాధపడు దుఃఖించును, ఆమె ఏమీ లేనిదై నేలను కూర్చుండును అని యెరూషలేములో ఉన్న ప్రజలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఈరోజు నిజంగా దేవుడిచ్చినటువంటి సౌందర్యము, దేవుడిచ్చినటువంటి ఆ ఆధిక్యత మనం నిలుపుకుంటున్నామా? రోగాలన్నీ క్రైస్తవులకే కదా, భయంకరమైన జబ్బులన్నీ క్రైస్తవులు అనుభవిస్తూ ఉన్నారు కదా, భయంకరమైన శ్రమంలో ఇరుక్కునేది ఎవరు? క్రైస్తవులే కదా. అలాగనే ఎవరికి లేనటువంటి వింత పరిస్థితులు ఎవరికి సంభవిస్తూ ఉన్నాయి? క్రైస్తవులే కదా. కారణం ఏంటి? వాస్తవానికి శిక్షావిధికి కారణమైనటువంటి వారు దేవుని ఎరగనటువంటి వారు. కానీ దేవుని ఎరుగుదమని చెప్పుకుంటున్న వారు కూడా ఇవన్నీ సంభవిస్తూ ఉన్నాయి అని అంటే మనము వెళ్ళేటువంటి మార్గంలో దేవుడు మనకు తోడు ఉండటం లేదు. ఆయన మనల్ని విడనాడినటువంటి వాడుగా ఉంటున్నాడు. కనుక దేవుడు మనల్ని విడనాడాడు అనంటే
ముందు చెప్పుకున్నటువంటి ఆ పరిస్థితులన్నీ మన జీవితాల్లో సంభవిస్తాయి. అలాగే ఆయన ఎందుకు విడనాడతాడు అనంటే, దేవునికి ప్రతిగా ఒక బంగారమునో, ఒక వస్తువునో, ఒక చదువునో, ఒక వాహనాన్నో, దేవుడిచ్చిన ఏదో ఒక దీవెనకరమైన దాన్ని దేవునిగా భావించి వాటిని గొప్ప చేసుకుంటూ వాటి ద్వారా మన ప్రతిభను పెంపొందించుకుందామనే ప్రయత్నం చేస్తే దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు, అనగా విడనాడిపోతాడు. కనుక ఇవన్నీ డబ్బుతో సహా దేవుడు మనకిచ్చిన దీవెనకరమైనటువంటి పరిస్థితులు. వాటిని బట్టి దేవునికి మరింత దగ్గరగా ఎక్కువగా పరిచర్య చేసే పరిస్థితులు ఉండాలి తప్ప వాటిని బట్టి దేవునికి దూరం అయ్యేటువంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. అందుకని క్రొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారి విషయంలో దేవుడు తెలియజేసిన ఒక మాటను మనం చదువుకుందాము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యం మనం గమనించినట్లయితే, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. గమనించండి, దేవుడు కట్టబడిన ఆలయం దగ్గరికి వెళ్ళమని చెప్పట్లేదు. మనమే జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అనగా మన యొక్క దేహమే, మన హృదయమే దేవునికి ఆలయంగా ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన మన దగ్గర నివసించడానికి అనుకూలమైన ఆలయంగా మన దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అప్పుడు అంటున్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తాను. ఎవరైతే నాకు ఆలయంగా ఉంటారో ఆ వారిలో నేను సంచరిస్తాను, వారి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలు. గమనించండి, నేను వారిలో నివసించి సంచరిస్తా, నేను వారిలో ఉంటాను, వారితో పాటు సంచరిస్తాను, నేను వారి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. అంటే దేవుడు ఆయనకి మనకి మధ్యన దూరాన్ని పెంపొందించడానికి ఇష్టపడలేదు. సాధ్యమైనంత దగ్గరగా దేవునికి మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనం ఏం చేస్తూ ఉన్నాం? కొన్ని సమయాలు మాత్రం దేవునికి కేటాయించి ఉదయాన్నే లేవగానే దేవునికి కృతజ్ఞత ప్రార్థన, ఆ ప్రార్థన చేసిన కాసేపు గడగడలాడుకుంటూ ఉంటాము. ప్రార్థన అయిపోయిన ఆమెన్ అన్న తర్వాత మనం పక్క మీద నుంచి లేచిన తర్వాత ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా బ్రతకాలి, వీటిల్లో ఎవరిని మోసం చేయాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎన్ని అబద్ధాలు ఆడాలి, ఇవన్నీ మనం కొనసాగించేసుకుంటూ ఉన్నాం కదా. అంటే ప్రార్థన చేసిన కాసేపు పరిశుద్ధంగా ఉంటేనే ఒప్పుకుంటాడు ఆయన. తర్వాత మన యొక్క నడకలో, మన పడకలో, మన ప్రయాణాల్లో దేవుని జోక్యం ఉండట్లేదా? ఉంచాలి కదా. అదే కదా ఏదంటే, నేను వారిలో నివసించి సంచరిస్తానంటున్నాడు. అంటే మనతో ఎప్పుడు ఉండి ఎప్పుడు మనతో సంచరించేదానికి ఆయన ఇష్టపడుతూ ఉంటే, మనమేమో నువ్వు కొద్ది సమయం మాతో పాటు ఉంటే చాలు నాయనా, మేము చేసే ప్రతిదాన్ని మాకు దీవెనకరంగా మార్చితే చాలు అని ఏదో లిమిటెడ్గా మనం దేవుణ్ణి ఉపయోగించుకుందాం అనుకుంటే అది ఆత్మ సంబంధమైన అజ్ఞానం. ఇంకా అంటున్నాడు, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. ఎవరి మధ్య నుంచి? పైన ఒక లిస్టు చెప్పాడు. అవిశ్వాసులు, దుర్నీతిపరులు, బెలియాలు, ఇలాంటి వాళ్ళందరితో మీరు దూరంగా ఉండండి. అపవిత్రమైన దాన్ని ముట్టకండి. నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉంటారు అని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు అని చాలా స్పష్టంగా పౌలు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మనము దేవుడు నివసించేటువంటి ఆలయంగా మన దేహాన్ని, హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుని దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండేటట్లుగా, మనతో ఎల్లప్పుడూ సంచరించేటట్లుగా, మనమే ఆయన కుమారులము కుమార్తెలుగా దేవుడు స్వీకరించేటువంటి ఆ దగ్గర సంబంధాన్ని కొనసాగించుకోవటం బెటరా? లేదు అంటే అప్పుడప్పుడు దేవుడు వచ్చి మనకు సహాయం చేసి ఇదిగో మనం చేసిన నేరాలన్నీ ఎంచి మనల్ని దోషులుగా తీర్పు తీర్చడం మంచిదా? గమనించండి. కాబట్టి ఇజ్రాయెల్ విషయంలో దేవుడు ఏదైతే కోపంతో నేను మీతో రాను అన్నాడో, మరలా దేవుని ఒప్పించడానికి మోషే అష్ట కష్టాలు పడ్డాడు. వాళ్ళందరినీ దేవుని చేత అంగీకరింప చేయడానికి ఆయన దేవుని చేత ఎంత ప్రాధేయపడ్డాడో. ఈ రోజున మరి అలాంటి శ్రమను, అంతకంటే ఎక్కువైన శ్రమను యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు భరించారు. ఇప్పటికీ ఆయన దేవుని దగ్గర మన కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. మనం ఇంకా పరిపూర్ణంగా రావాలని మన కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ మనమేమో నచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళతాం, లేదంటే దేవునికి దూరంగా పోతూ ఉంటాం. మనకు హుషారుగా ఉన్నప్పుడు వెళుతూ ఉంటాం, బాధగా ఉన్నప్పుడు దూరంగా అయిపోతాం. ఇవన్నీ మనకి మరి దేవుని చేత అంగీకరించబడే పరిస్థితులు కాదు. కనుక దేవుని మనల్ని విడిచి వెళ్ళేటట్లుగా కాకుండా ఎల్లప్పుడూ దేవుడు మనతో ఉండేటట్లుగా
మన ఆలోచనలను, మన ప్రవర్తనను, మన జీవితాన్ని దేవుని ఎదుట మనం ఎప్పుడు కాపాడుకోగలుగుతామో అప్పుడు దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. ఇదిగో మీతో కూడా ఉంటాను, మీలో ఉంటాను అని చెప్పినటువంటి వాగ్దానం మనకి నెరవేరుతుంది. అలాంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఎల్లప్పుడూ దేవుడు మనతో ఉండేటట్లుగా మనం దేవుణ్ణి మెప్పించాలి. అందుకని మరొక మాట ఏమంటాడు, విలాప వాక్యాలు 3:31 మనం గమనిస్తే, ప్రభువు సర్వకాలము విడనాడడు అని అంటాడు. అంటే ఒకవేళ ఆయన విడిచిపెట్టినా పరీక్షించటానికో, మనలో తప్పు సరిచేయటానికో, మన క్రమపరచడానికో కొద్ది కాలం విడిచిపెట్టేస్తాడు తప్ప, కొంత సమయం విడిచిపెట్టేస్తాడు తప్ప ఎల్లప్పుడూ విడిచిపెట్టేసి నాశనం అయిపోవాలని మన గురించి కోరుకునేటువంటి దేవుడు కాదు. అలాంటి కరుణాశాంతం కలిగినటువంటి ప్రభువు పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఆయన బిడ్డలుగా జీవించేదానికి దేవుడి వాక్యం ద్వారా మనల్ని ప్రేరేపించి స్థిరపరచాలని ఆశిస్తూ ఇంతవరకు శ్రద్ధగా వాక్యాన్ని విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాం. నాయన, ఈ సమయంలో మీరు ఎల్లప్పుడూ విడనాడేటువంటి దేవుడవు కాదని మేము గమనించాం. మీరు విడనాడారు అనంటే మా జీవితాల్లో ఎలాంటి స్థితిగతులు ఉంటాయో మీ గ్రంథంలో నుంచి నేర్చుకున్నాము. అసలు ఎందుకు విడనాడతాడో కూడా మేము గ్రహించాము. కాబట్టి తెలుసుకున్న సంగతులను విని విడిచిపెట్టి కొట్టుకుని పోయేవాళ్ళం కాకుండా, విన్న సంగతులను బట్టి మా జీవితాలను క్రమపరుచుకుని మీకు ఇష్టమైన పిల్లలుగా జీవించగలిగే భాగ్యాన్ని మా ప్రసాదించమని, ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి వారి జీవితాలను, కుటుంబాలను మీ కృపలో ఆశీర్వదించి బలపరచమని ఈ మనవులన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.